జానం ఎంపిక చేసుకున్న పాట రచన సాలూరి సన్యాసిరాజు గారు, రాజేశ్వరరావు గారు తండ్రి గారు. సంగీతం చేసింది రాజేశ్వరరావు గారు, పాడింది రాజేశ్వరరావు గారు. ఈ పాట ఎరుగునవాడు ఎవరు ఉండడు తెలుగుదేశంలో. పాట పాడుమా కృష్ణ పలుకు తేనెలొలుకున్నట్టులా. మాటలాడు మాముకుంద మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎత్తులు నిన్ను మదిని తలచే శృతిలయాదులన్నీ చేర్చి ఎత్తులు నిన్ను మదిని తలచే సదబల హృదయా నీను సన్నుతించు వరనామము పాట పాడుమా కృష్ణ పలుకు తేనెలొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకు తేనెలొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా ధన్యవాదాలు. తల్లి, నువ్వు సంగీతం అమరం అని నిరూపించావు. ఎవరో చెప్తారు ఇవాళ ట్రెండ్ మారిపోయింది, ఇవాళ మ్యూజిక్ వేరు, ఇవాళ అది. చిన్నారులు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న పాటలు, మీరు పాడుతున్న విధానం, సంగీతం నిజంగా అమరం. ధన్యవాదాలు సార్. ఈ పాట ఇంటింటా ఎలా మోగిందో ఆ రోజు రికార్డుల ద్వారా. సినిమా పాట కాదు, రేడియోలో వినిపించని రోజు లేదు. మా చిన్నతనంలో, చాలా చిన్నతనంలో ఒక ట్రెండ్ సృష్టించాడు మహానుభావుడు రాజేశ్వరరావు గారు. ఈయన ఈ పద్ధతిని ప్రారంభించిన తర్వాతే ఘంటసాల మాస్టర్ కూడా ఈ పద్ధతిలోనే పాటలు చేయడం మొదలెట్టి అద్భుతంగా పాడి నిజంగానే ఒక మంచి మాట అన్నాడు సోదరుడు, అమరం అని. సంగీతం ఎన్ని రకాల మార్పులు చేరిన చెవికి ఇంపైన సంగీతం ఎప్పుడూ కూడా అశాశ్వతం కాదు. ఇలాంటి పాటలు ఉన్నంతకాలం మిగతా పాటల స్థాయిని కొలమానంగా ఉంచుకోవడానికి స్కేల్స్ లాగా ఉపయోగపడతాయి ఈ పాటలన్నీ కూడా. ఎంత అదృష్టవంతుడు సన్యాసిరాజు గారు, రాజేశ్వరరావు గారు. నిజంగా నువ్వు 6వ జనరేషను, ఆయన మునిమనవరాలు వయసున్న దానివి నువ్వు. ఈ పాటను
20 ఏళ్ల క్రితం రాజేశ్వరరావు గారు చాలా అస్వస్థతగా ఉన్నప్పుడు వేదిక మీదకి తీసుకొచ్చాం. మద్రాసులో ఫైనల్స్ జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడే స్థితిలో కూడా లేదు. పక్కన చేరి నేను సుశీల గారు అందిస్తుంటే ఆయన "ఆ" అంటూ పాటను పాడడం మొదలుపెట్టారు మాతో కలిసి. సంగీతమే సాహిత్యమేగా దానికంత మంచి పాటను అద్భుతంగా పాడినందుకు సంతోషం.